additional collectors, sub collectors, other PIOs, service all and department law, PIOs, media methodology, మీ అందరికీ పేరు నమస్కారం. మీకు తెలుసు కొత్తగా సమాచార హక్కు అనేది చట్టం ఇప్పుడు 2005 నుంచి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ మీడియా పాత్రికేయ మిత్రులకు కానీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ కానీ కొత్తగా మనం చెప్పాల్సింది ఏం లేదని నేను అనుకుంటున్నాను. ఎక్కడికక్కడ మీరు కూడా మీ విభాగానికి మండల స్థాయిగా డివిజన్ స్థాయిగా లేదా జిల్లా స్థాయిగా మీ స్థాయిలో మీరు సరైన పిఐఓలుగా వ్యవహరిస్తున్నారని నేను విశ్వసిస్తున్నటువంటి దీంట్లో సమాచారం అవసరం ఏంటి, సమాచార చట్టం అవసరం ఏంటి, ఈ అవగాహన అవసరం ఏంటి అనేది మీకు ఆల్మోస్ట్ తెలుసు. అయినా ఇన్ బ్రీఫ్గా ఎక్కడైతే సమాచారం అందుబాటులో ఉంటుందో, ఎక్కడైతే పారదర్శకత జవాబుదారితనం ఉంటుందో ప్రజలకి విశ్వసనీయత మన యంత్రాంగం మీద జరుగుతుంది. మనం చేస్తున్న పని ఏంటి, మనం నిర్వర్తిస్తున్న బాధ్యతలు ఏంటి, విధులు ఏంటి, మన అధికారాలు వీటన్నిటి మీద మీకు ఒక స్పష్టత ఉంటే, ఆ స్పష్టత ఏదో ప్రజలకు అందించగలిగితే మన విశ్వసనీయత పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, మన పనిలో కూడా కొంత నాణ్యత పెరుగుతుంది. ఈ లక్ష్యంతో ప్రజా ఉద్యమాలతోటి ప్రజల అవసరాల కోసం ఏర్పడిన చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పిఐఓలుగా మీ మీద ఉంది. అయితే సమాచారం అనేది అడిగితేనే ఇవ్వాలా ఒక క్వశ్చన్ వస్తుంది. సమాచారం అంటే వాళ్ళు అడిగితే కదా ఇవ్వాల్సిందే. అడగకుండా స్వచ్ఛందంగా ఇవ్వాల్సి 1-2-3 అంశాలు ఉన్నాయి. మీకు చాలా స్పష్టంగా తెలుసు. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా మీరు అందరూ 4-1B రిజిస్టర్ అని తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ ఐలో మీరు మీ కమిషనర్లో 4-1B అడుగుతారు. ఇట్ ద సేమ్ టైం 4-1B అనేదాన్ని అవసరం ఏంటి అనేది కూడా మీకు ఐడియా ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒక ప్రభుత్వ కార్యాలయం లేదా పబ్లిక్ అథారిటీ అని తీసుకుంటే ప్రభుత్వ శాఖ లేదా కార్యాలయం దాని ఏర్పాటు అవసరం ఏంటి, బాధ్యతలు ఏంటి, అందులో పనిచేస్తున్న వారు ఏంటి, వాళ్ళ అర్హతలు ఏంటి, వాళ్ళకి వస్తున్న విధులు ఏంటి, వాళ్ళు నిర్వర్తించాల్సిన విధులు ఏంటి అనే వాటి మీద మీరు అడగకుండానే డిస్క్లోజ్ చేయాల్సి వాలంటరీ సుమోటోగా వాలంటరీగా మీరు అందుబాటులో ఉంచుకుంటున్నారు అనుకుంటున్నాం. ఉంచుకోవాల్సింది ఎవరైనా ఎక్కడైనా ఇంకా గ్యాప్స్ ఉంటే 4-1B రిజిస్టర్ అనేది మీ ఆఫీస్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అందుబాటులో ఉంచుకోవడం. మీకు అవసరమైన వెబ్సైట్లో కానీ, వెబ్సైట్ లేకపోతే కొన్ని హార్డ్ కాపీ కానీ అడిగిన వెంటనే మరుక్షణంలోనే ఇవ్వగలిగినంత సమాచారం మీ దగ్గర 4-1B రిజిస్టర్కి సంబంధించి ఉంటే కనుక మెజారిటీ సమస్యలు మీరు మీ స్థాయిలో మీకు తగ్గిపోతుంది. దూరం రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అప్పీల్కో లేకపోతే ఇన్ఫర్మేషన్ కమిషన్ దాకా వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాటిని మెయింటైన్ చేయాలని మెయింటైన్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం రిజిస్టర్ 1, రిజిస్టర్ 2 కూడా మన కార్యాలయానికి లేదా మీ కార్యాలయానికి తహసీల్ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీస్, వెటనరీ ఆఫీస్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎంపీడీ ఆఫీస్, ఏదైనా మీ ఆఫీస్ కార్యాలయానికి ఆర్టీఐ కింద వచ్చిన దరఖాస్తులు, ఆ తేదీ, మీరు సమాచారం ఇచ్చిన తేదీ, సమాచారానికి సంబంధించిన టెక్నాలజీ ఇవన్నీ కూడా రిజిస్టర్ 1లో ఎప్పటికప్పుడు మీరు అందుబాటులో ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా కమిషన్ ఏర్పడి ఇప్పుడు ఇంకా రేపటికైతే 3 నెలలు పూర్తవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికి ఇది 4వ జిల్లా. దాదాపు అన్ని జిల్లాలకి కొంత అలర్ట్ చేసిన తర్వాత ఏ కమిషనర్ ఎప్పుడైనా ఏ ఆఫీస్కి అయినా రావచ్చు. మీరు అందుబాటులో ఉంచుకొని అలర్ట్గా ఉండాలని మేము ఈ సందర్భంగా ఒక సూచన చేయవచ్చు. రిజిస్టర్ 2 ఫస్ట్ అప్పీల్ దగ్గర కూడా రిజిస్టర్ 2 అది కూడా మీకు ఎన్ని ఫస్ట్ అప్పీల్కి వస్తే ఎన్ని పరిష్కరించారు, ఏ తేదీ నాటి ఇప్పటిలో పరిష్కరించారు, ఈ 2-3 అంశాల మీద మినిమం అలర్ట్గా ఉంటే మెజారిటీ అప్లికేషన్స్ తగ్గుతాయి, కంప్లైంట్స్ తగ్గుతాయి, ప్రజలకు విశ్వసనీయత పెరుగుతుంది. ఇది మా ఆఫీసు, దీనికి సంబంధించిన ప్రతి సమాచారం మీరు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. దీనిలో పారదర్శకంగా ఉంటున్నారు, మీరు నాకు జవాబుదారీతనంగా ఉంటున్నారు అనే విశ్వాసం ప్రజల్లో కలిగితే మీరు ఒక పిఐ ఒక సక్సెస్ అయ్యారు. వీటన్నిటి మీద మీరు కొంత అలర్ట్గా ఉండాలనే సందర్భంగా చూపిస్తూ మిగతా అంశాలను మా సహచర కమిషనర్, చీఫ్ కమిషనర్ గారు మీకు వివరిస్తారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.